ప్రజల మ్యాండేట్ చూశారు. పర్ఫామ్ చేయకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫామ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు. ఆయన కొద్దిగా సుస్థి ఉందని రాలేకపోయారు. కానీ ఇద్దరం కలిసి మేము ఇచ్చిన హామీ, అదే మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము ఇచ్చిన హామీ, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్. ఒకప్పుడు ప్రోగ్రాంలు ఇస్తానే ఉండేవాళ్ళం, పేదరికం ఎక్కడ కూడా తగ్గేది కాదు. డెలివరీ లీకేజెస్ ఎక్కువ ఉండేటివి. 100 రూపాయలు ఇస్తే ఒకప్పుడు ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు, మనం 100 రూపాయలు ఖర్చు పెడితే 10 రూపాయలని. ఇప్పుడు టెక్నాలజీ బెనిఫిట్ మీరు చూస్తే డీబీటీ ఎంత వేస్తామో నెక్స్ట్ 1 మినిట్లో వాళ్ళ అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకొక టెక్నాలజీ అందరూ కూడా అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో మనం ముందుకు పోగలిగితే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆశయం ఎంపవరింగ్ పీపుల్, ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. అందులో చాలా వరకు నా లెక్క ప్రకారం ఇంకా చేయాలని చాలా ఉంది. ఆ డైరెక్షన్ అయితే క్లియర్గా పెట్టాం, అనేక పాలసీలు తీసుకొచ్చాం. ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో ఇప్పుడే రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, దట్ ఈస్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ అచీవ్మెంట్ ఆల్ ఆఫ్ అస్. ఇక్కడుండే మనందరి సమిష్టి కృషి. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఈరోజు రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు, ది అవార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేషన్.